బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి పావల శ్యామల మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోని మార్చరీలో భద్రపరిచారు. గత కొంతేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్, దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. 1951లో శ్యామల ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాబాయ్ అబ్బాయితో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలలో పావలా అనే పేరుతో చేసిన క్యారెక్టర్ పాపులర్ అవ్వడంతో ఆమెకు పావలా శ్యామలగా పేరు వచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సినీ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. పావల శ్యామల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఆరోగ్యం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఎంతో మంది సినీ ప్రముఖులు ఆవిడ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే కానీ ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళని చూసుకునే ఒక పెద్ద దిక్కు గాని, ఒక అండగాని లేకపోవడంతో వాళ్ళ ఆరోగ్యం అనేది సెట్ అవ్వలేదు. ఇటు పావలా శ్యామల కావచ్చు, తన కూతురు మాధవి కావచ్చు, ఇద్దరు కూడా మంచం పైనే ఇన్నేళ్లు కూడా గడిపారు. సో ఇద్దరి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి. మానసికంగా కూడా ఇద్దరు చాలా కుంగిపోయారు. ఇటు ఆ ఏవైతే కొన్ని ట్రీట్మెంట్లు చేశారో అయినప్పటికీ కూడా లాభం లేకపోయింది. అయితే గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు పడుతూనే ఉన్నారు. అలాగే వాళ్ళు అందరినీ అభ్యర్థిస్తూనే ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని. అయితే ఈ ఎంతో మంది వాళ్ళ సాయశక్తిలో కూడా ప్రయత్నించడం జరిగింది. పావలా శ్యామల ఇటు హై బీపీ, అలాగే కరోనా ఆర్తరి వ్యాధి, అలాగే పార్కిన్సన్స్, అలాగే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 3 నెలల క్రితం పావలా శ్యామల అలాగే ఆమె కూతురు మాధవి హైదరాబాద్ లోని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఏదైతే ఛాతీ హాస్పిటల్ ఉందో, సో అక్కడ ఆవరణలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వాళ్ళని వదిలి వెళ్లారు. ఎందుకంటే చాలా ఆశ్రమాల్లో వీళ్ళు గత కొంతకాలంగా ఉంటున్నారు. ఒక ఆశ్రమంలో ఉంటున్నప్పుడు అక్కడ వైద్య సదుపాయాలు సరిగ్గా లేవంటూ మళ్ళీ ఇంకొక ఆశ్రమానికి వాళ్ళని తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రగడ్డలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వదిలి వెళ్లడం జరిగింది. ఇది గమనించిన అక్కడ ఎవరైతే ఆసుపత్రి సిబ్బంది ఉన్నారో వాళ్ళని వెంటనే గమనించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్, ఆయన ఆదేశాల మేరకు వారికి వైద్యం అవసరమని ఆయన గుర్తించి వారిని ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించారు. అయితే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించిన తర్వాత అక్కడ కూడా ఉండలేమని శ్యామల అలాగే శ్యామల కూతురు మళ్ళీ ఛాతీ హాస్పిటల్ దగ్గరికి తిరిగి రావడం జరిగింది. మళ్ళీ అక్కడ సిబ్బంది గుర్తించి బోరుబండ పోలీసులకు సమాచారం అందించగా వారిని హైదరాబాద్ లోని ఒక అనాథాశ్రమానికి అయితే వాళ్ళని తరలించడం జరిగింది. అయితే గత వారం మళ్ళీ పావలా శ్యామలకి గుండె సంబంధిత కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో ఆ ఆశ్రమంకి సంబంధించిన వారు జాయిన్ చేయడం జరిగింది. అయితే కొన్ని అంటే ఆవిడకి ఏవైతే కొన్ని రోగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగినా గానీ ప్రయోజనం లేకపోయింది. ఇటు కూతురు పరిస్థితి కూడా అత్యంత అంటే దయనీయంగా ఉందనే చెప్పుకోవాలి. ఆమె కూతురు మాధవిని కూడా ఇటీవల ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు ఆవిడ్ని ఇన్పేషెంట్ గా చేర్చుకోవడం జరిగింది. అలాగే శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలోనే
చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 ఆవిడ తుది శ్వాస విడిచినట్లుగా కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎవరూ లేకపోవడంతో ఆవిడని ఖననం చేయడానికి, ఆవిడని అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు గాని, లేదంటే ఆవిడకి సంబంధించినగా అండగా ఉండేటువంటి ఎవరు కూడా లేకపోవడంతో భౌతిక కాయాన్ని అక్కడే ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి మార్చరీలోనే ఉంచడం జరిగింది. అయితే దాంతో పాటుగా కూతురు ఎవరైతే ఉన్నారో మాధవి కూడా ఇన్‌పేషెంట్ గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆవిడ పరిస్థితి అనేది ఏంటి అనేది కూడా ఒక గందరగోళంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ కూడా ఆహ్, ఆవిడ చూసుకున్నట్లయితే ఆవిడ కాళ్ళు కూడా 2 పనిచేయవు. నడవలేని పరిస్థితి. ఇప్పుడు పావలా చావ్లా మృతితో ఎవరైనా ఇబ్బంది పడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఒక అండలేక తన కూతురనే చెప్పుకోవాలి. ఎందుకంటే పావలా చావ్లా ఎన్నో సినిమాలు నటించిన ఒక నటిగా, ఇండస్ట్రీలో పేరుగాంచిన నటిగా తెలుసు కాబట్టి ఎవరైనా పావలా చావ్లాకి చిన్న కష్టమొచ్చినా వెంటనే స్పందించి ఆవిడకి సహాయం చేస్తారు. ఇప్పుడు ఆవిడే లేకపోవడంతో కూతురు ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆవిడకి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. దాంతో పాటుగా సినీ పెద్దలందరూ కూడా పావలా చావ్లా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినీ పెద్దలు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కావచ్చు, చిన్న చిన్న ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలా మంది గూడా వాళ్ళకి సహాయం చేశారు. కానీ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా పావలా శ్యామల ఆరోగ్యం కుదుట పడకపోవడం, అలాగే కూతురు ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించడంతో ఇప్పుడు పావలా శ్యామల అదే దిగులుతో చాలా కాలం నుంచి నా కూతుర్ని చూడండి అని ఉంటున్నారు. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధిలో గుండెపోటు రావడంతో సడెన్‌గా ఆవిడ నిన్న నైట్ కన్నుమూయడం జరిగింది. ఇది సినీ పరిశ్రమకి తీరని లోటుగా కూడా మిగిలింది శ్రావణి. థ్యాంక్ యూ రాణి.